అయినా మీతో సహాయం పొందిన వారు కూడా ఒక గ్లాసు మంచినీళ్ళు అందుకోమని చెప్పండి, అందుకోరు. నువ్వు ఉన్నావుగా తెచ్చుకోపో అనే పరిస్థితి ఉంటుంది. దీని యొక్క ప్రభావ పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక మాయ అంటే మీతో పని చేయించుకోవడం, మిమ్మల్ని మీరు గొప్పోళ్ళని చాలా మంచివారని చెప్పి చెప్తూ మీకు పనులు చేయించుకుంటూ ఉంటారు. ఇలాంటి రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, కారాగార ప్రాప్తి, అనేక రకాలమైనటువంటి భ్రమలో మీరు జీవించకుండా సహజత్వానికి దగ్గరగా ఉండగలిగినట్లయితే రాహుదోషం తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఎలా ఉంటుందా అంటే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసి రాహు మంత్రాన్ని, శని మంత్రాన్ని, రుద్రుడి యొక్క మంత్రాన్ని సంపుటీకరణ చేసుకొని ఆ నీటిలో కరిగించి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేయడం వలన రాహుగ్రస్త దోషం, పితృదోషాలు తొలగుతాయని చెప్పి గమనించాలి. పంచమ స్థానంలో కుజుడు సుక్షత్రకారకుడు అవ్వడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క ఆరోగ్యం